మూడు యూనిట్లు ఉన్నాయి. ఆర్గానిక్లో మూడు యూనిట్లు. ఫస్ట్ యూనిట్ వచ్చేవాడికి హాలోజన్ కాంపౌండ్స్. ఆర్గానిక్లో మూడు యూనిట్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ హాలోజన్ కాంపౌండ్స్. సెకండ్ వచ్చేవాడికి హైడ్రాక్సిల్ కాంపౌండ్స్. సెకండ్ నుంచి హైడ్రాక్సిల్ కాంపౌండ్స్. థర్డ్ వచ్చేవాడికి కార్బోనైల్ కాంపౌండ్స్. హాలోజన్ కాంపౌండ్స్, హైడ్రాక్సిల్ కాంపౌండ్స్, కార్బోనైల్ కాంపౌండ్స్. ఈ హాలోజన్ కాంపౌండ్స్ లో చూసుకున్నట్లయితే హాలోజన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాంపౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఏ విధంగా వాటిని పేర్లు పలుకుతాము, వాటి తయారీ ఏ విధంగా ఉంది, దాని నుంచి ఏ విధమైన నేమింగ్ రియాక్షన్ వచ్చినాయి, ఇది హాలోజన్ కాంపౌండ్స్ లో ఉంటుంది. అలాగే హైడ్రాక్సిల్ కాంపౌండ్స్, హాలోజన్ కాంపౌండ్స్ మనకి ఎక్స్ అని ఇండికేట్ చేస్తాము. ఎక్స్ చూసుకున్నట్లయితే RX తీసుకుంటాము. ఎక్స్ కి బదులు క్లోరైడ్, ఐరన్ ఈ వాడనమాట. అది యాలిఫైటిక్ అయినా అవ్వచ్చు, అరోమాటిక్ అయినా అవ్వచ్చు. అలాగే హైడ్రాక్సిల్ కాంపౌండ్ చూసుకున్నట్లయితే హైడ్రాక్సిల్ కి గ్రూపు OH, దీన్ని ROH గా ఇండికేట్ చేస్తాము. ఇక మనం R+ ఏది పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. అరోమాటిక్ అయినా యాలిఫైటిక్ అయినా పెట్టి వాటి తయారీ ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా పలుకుతాము, వాటిలో ఉన్న నేమింగ్ రియాక్షన్ ఏంటి, వీటి గురించి. అలాగే కార్బోనైల్ కాంపౌండ్స్. కార్బోనైల్ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఈ రెండింటిని కలిపి కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాం. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఈ రెండింటిని కలిపి కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాం. ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ ఏ విధంగా వాటి పేర్లు పలుకుతాం, వాటిని ఏ విధంగా తయారు చేస్తాం, వాటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే నేమింగ్ రియాక్షన్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి, ఈ విధంగా మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ గురించి తెలుసు. ఇక్కడ స్టార్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్ స్టార్ట్ చేస్తాం మనం ఫస్ట్ యూనిట్. ఎందుకంటే 5 యూనిట్ నుంచి నేను స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నుంచి మనగా స్టార్ట్ చేస్తాను కాబట్టి. ఓకే, నేను ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్. ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే కార్బోనైల్ సమ్మేళనం అన్నమాట. తెలుగులో అయితే కార్బోనైల్ సమ్మేళనాలు అంటారు. కార్బోనైల్ సమ్మేళనాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్డిహైడ్స్ అండ్ రెండు కీటోన్స్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇక్కడ ఆల్డిహైడ్స్ చూసుకున్నట్లయితే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ది జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ CnH2nO. The general formula of aldehydes and ketones are CnH2nO. అలాగే the general structure of aldehyde. The general structure of aldehyde. ఆల్డిహైడ్స్ యొక్క జనరల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే RC≡H. ఇక్కడ దీంట్లో ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. ఎక్సెప్షనల్ కేసు. ఈ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే ఫార్మాల్డిహైడ్. ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్. ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్, the general structure of aldehydes is C≡OH. ఒక్క ఫార్మాల్డిహైడ్ తప్ప మిగిలిన అన్నింటిలో కూడా ఈ RC≡OH అనేది జనరల్ స్ట్రక్చర్ అవుతుంది. అలాగే ది జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ కీటోన్, స్ట్రక్చర్ ఆఫ్ కీటోన్ RC≡R'. అది కీటోన్స్ ను పలికే జనరల్ స్ట్రక్చర్. RC≡OH అయితే ఆల్డిహైడ్ అవుతుంది, RC≡R అయితే కీటోన్స్ అవుతుంది. ఇక్కడ R, R' అనేవి R, R' ఎయిదర్
ఆలిఫాట్. ఈ విధంగా మనకి అరోమాటిక్ లో ఉన్నా కానీ ఆలిఫాటిక్ లో ఉన్నా కానీ ఆర్ డాష్ మధ్యలో సి డబుల్ బాండ్ ఉంటే కీటోన్ అంటాము. ఆర్కి హెచ్కి మధ్యలో సి డబుల్ బాండ్ ఉంటే ఆల్డిహైడ్స్ అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ది జనరల్ నేమ్ ఆఫ్ అంటే ది కామన్ నేమ్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ ని జనరల్ గా ఏ విధంగా పిలుస్తాం, కామన్ గా ఏ విధంగా పిలుస్తాం అంటే ఆల్కనాల్స్. ఆల్డిహైడ్స్ అన్నిటిని సాధారణంగా ఏ విధంగా పిలుస్తాం అంటే ఆల్కనాల్స్ అని పిలుస్తాం. ఆల్డిహైడ్స్ ని ఎట్లయినా సరే జనరల్ గా చూసుకున్నది ఆల్కనాల్స్. అలాగే IUPAC నేమ్ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే రెండు రకాల ఏ కాంపౌండ్ పైన రెండు రకాల పేర్లు ఉంటాయి. ఒకటి జనరల్ నేమ్. జనరల్ నేమ్ అయితే ఆల్కనాల్స్ అంటారు, ఆల్డిహైడ్స్ అన్నిటిని కలిపి. అలాగే IUPAC నేమ్ అయితే మనం ఏం పిలుస్తారంటే ఇన్ బిట్వీన్ ది టూ ఆల్కైల్స్ కదా, ఇన్ బిట్వీన్ ది టూ ఆల్కైల్స్ ఏమని పిలుస్తారంటే ది జనరల్ నేమ్ ఆఫ్ కీటోన్స్. జనరల్ నేమ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆల్కనాల్స్. IUPAC ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏం పలుకుతారంటే ఏదైతే ఆల్కైల్ గ్రూప్ ఉందో దాని పేరు పలికి ఆ తర్వాత ఆల్కనాల్ పేరు పలుకుతారు. ఎలా పలుకుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అప్పుడు ఈజీగా వస్తుంది మనకి. ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే HC డబుల్ బాండ్ H, HC డబుల్ బాండ్ H. ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ నేమ్ చూద్దాం. జనరల్ నేమ్ చూసుకున్నట్లయితే మిథనాల్. జనరల్ నేమ్ అనేది మిథనాల్. మిథనాల్ కింద వస్తాం. అంటే ఇక్కడ ఏదైతే ఆల్కైల్ గ్రూప్ ఉందో దాన్ని బేస్ చేసుకుని చివరన ఆల్కనాల్స్ అన్నాం. ఆల్కహాల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ప్లస్ NaLs ఆల్కనాల్స్ అంటే మిథనాల్ జనరల్ నేమ్. అలాగే IUPAC నేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్ ఎలా వచ్చింది అంటే ఏవైతే కరస్పాండింగ్ యాసిడ్స్ ఉంటాయో వాటిలో నుంచి యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెడతాం. ఏవైతే కరస్పాండింగ్ యాసిడ్స్ ఉంటాయో వాటిలో నుంచి యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది HC డబుల్ బాండ్ OH అనుకోండి. HC డబుల్ బాండ్ OH అనుకోండి. అదేమవుతుంది ఫార్మిక్ యాసిడ్ అన్నది. ఫార్మిక్ యాసిడ్ లో నుంచి యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెట్టాం. అప్పుడు ఏమైంది ఫార్మాల్డిహైడ్. ఇది IUPAC ప్రకారంగా. IUPAC ప్రకారంగా యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెట్టినట్లయితే IUPAC అవుతుంది. జనరల్ నేమ్ వస్తే ఆల్కనాల్స్ కింద పలుకుతాం. ఈ రెండు స్టార్టింగ్ ఆల్డిహైడ్స్ పలికే విధానం. ఆల్డిహైడ్స్ లో ఫస్ట్ ఆల్కనాల్స్ కింద పలుకుతాము. జనరల్ నేమ్ IUPAC నేమ్ అయితే యాసిడ్ తీసేసి పెడతాం. అమ్మా యాసిడ్ ఆల్డిహైడ్ పెడతాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే CH3 CH2 C double bond O H, CH3 CH2 C double bond O H. మనకి IUPAC ప్రకారం చెప్పాలి. IUPAC అంటే ఆటోమేటిక్ గా కార్బన్స్ యొక్క నెంబర్ ని స్టార్ట్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే. IUPAC అబ్రివేషన్ తీసుకుంటే IUPAC అబ్రివేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇక్కడ చూసుకున్నట్లయితే IUPAC అన్నామంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని ఫస్ట్ ఇండికేట్ చేయాలి. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి. తర్వాత మనం జనరల్ ఏం కొలుతాము? 3 కార్బన్స్ ఉన్నాయి, 4 ఆల్కనాల్. ఇది ఏమవుతుందంటే ప్రొపనాల్. IUPAC వచ్చేవాడికి ప్రొపనాల్ అవుతుంది.
అలాగే ఇదే కాంపౌండ్ కి CH3 CH2 CH జనరల్ నేమ్ వచ్చేవాడికి ఆటోమేటిక్ యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెడతాం. ప్రొపనాల్డిహైడ్ ఒకసారి మళ్ళీ చూడమ్మా. ఫస్ట్ చూద్దాము. IUPAC నేమ్ ఉంది ఒక కాంపౌండ్ కి. రెండోది జనరల్ నేమ్ ఉంది. IUPAC నేమ్ ఉంది, జనరల్ నేమ్. ఇక్కడ IUPAC అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని ఇండికేట్ చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. జనరల్ నేమ్ అనేది యాసిడ్ ని తీసేసి ఆల్డిహైడ్ పెట్టాలి. కరస్పాండింగ్ యాసిడ్స్ నుంచి యాసిడ్ కమ్ తీసేసి ఆల్డిహైడ్ పెట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ IUPAC నేమ్ చూద్దాం. IUPAC నేమ్ చూసుకున్నట్లయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది. ఒక కార్బన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీథేలో నుంచి చివరిన ఆల్కనాల్స్ యాడ్ చేయాలి. అందుకని ఏమైందంటే IUPAC నేమ్ ప్రకారం ఇది మిథనాల్. అలాగే రెండోది ఇక్కడ IUPAC రాస్తే క్లారిటీ ఉండదు. రెండో వచ్చేవాడికి ఇది ఫార్మాల్డిహైడ్ అన్నమాట. ఫార్మాల్డిహైడ్ నుంచి మనం ఏం చేసామంటే ఫార్మిక్ యాసిడ్ నుంచి యాసిడ్ గ్రూప్ తీసేసి మనం ఏం చేసామంటే ఆల్డిహైడ్ పెట్టాం. ఆటోమేటిక్గా అది యాసిడ్ ని రీప్లేస్ చేసి ఆల్డిహైడ్ పెట్టినట్లయితే జనరల్ నేమ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇండికేట్ చేసుకున్నట్లయితే IUPAC నేమ్ అనేది ఫస్ట్ కలుగుతుంది అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తే మనకు ఇంకా క్లారిటీ రావచ్చు. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ C2H5CH2C ఈ విధంగా C2H5C అక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సరిగ్గా ఉన్నాయి. 4 కార్బన్స్. ఆటోమేటిక్ దాని పేరు ఏముంది? IUPAC ప్రకారం ఫస్ట్ 4 ఉంటే బ్యూట్, తర్వాత ఏం పలకాలి? అంటే ఆటోమేటిక్ ఇది బ్యూటనాల్ అవుతుంది. ఇది IUPAC. మనం ముందే డౌట్ ఉంటే ముందే అడిగే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ జనరల్ నేమ్ ఇదే కాంపౌండ్ కి ఏ విధంగా పొందుతాం? ఆటోమేటిక్గా బెటనోయిక్ యాసిడ్ లో నుంచి యాసిడ్ తీసేసి ఆల్డిహైడ్ పెడతాం. ఆటోమేటిక్గా బ్యూటనాల్డిహైడ్. ఇది జనరల్ నేమ్ లో ఈ విధంగా. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. C6H5CH2C_OH C6H5CH2C_OH. ఇక్కడ చూద్దాం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. కానీ ఏం పలుకొచ్చాడా? పలుకుతామా? మనం చేస్తూ C6H5 అంటే ఏంటో తెలియాలి. ఏంటమ్మా C6H5 అంటే? ఫినైల్ గ్రూప్ లేకపోతే అరైల్ గ్రూప్ అంట. ఇప్పుడు అరైల్ లేదా ఫినైల్, ఫస్ట్ ఫినైల్ పలికేయాలి. తర్వాత ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఏమనుకుంటావు? ఇథనాల్, ఫినైల్ ఇథనాల్ అని చెప్పి IUPAC నేమ్ ఫినైల్ ఇథనాల్. కొన్ని సందర్భాలు ఎలా ఇస్తారంటే ఇలా ఇస్తాడు. అప్పుడు మనం చదివేదానికి ఈజీగా అర్థం. ఫినైల్ ఇథనాల్ చదవడానికి ఈజీగా అంటే ఇలా ఉంటుంది. కానీ కొంచెం హైయర్ స్టడీస్కి వెళ్ళేవాడికి ఈ విధంగా ఇస్తారు. C6H5CH2C_OH ఇస్తారు. అప్పుడు మనం ఫార్ములా చూసి బేస్ చేసుకుని అప్పుడు మన ఫినైల్ ఇథనాల్ IUPAC. నెక్స్ట్ వచ్చేవాడు జనరల్ నేమ్ ఏం పలుకుతాం దీనికి? జనరల్ నేమ్ చెప్పాలి అమ్మా.
ఏమన్నా ఇక్కడ ఏమవుతామంటే ఫినైల్ ఎసిటాల్డిహైడ్. ఎందుకని పలుకుతామంటే మనకు ఆల్రెడీ ఫంక్షన్ గ్రూప్ లో ఒక గ్రూప్ ఉంది CH3CH అంటే ఎసిటో గ్రూప్ అంటాం దీన్ని. ఎసిటో గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ రాసినప్పుడు CH3CH మనం ఎసిటో గ్రూప్ అంటాం. అందుకే ఇథనాల్డిహైడ్ అని పలకొచ్చు, కానీ ఎసిటాల్డిహైడ్ పలికితే పర్ఫెక్ట్ కష్టం. ఇథనాల్డిహైడ్ పలకొచ్చు, కానీ మనకేంటంటే ఈ గ్రూప్ ఫంక్షన్ గ్రూప్ ప్రకారంగా ఎసిటాల్డిహైడ్ ఎసిటో గ్రూప్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫినైల్ ఎసిటాల్డిహైడ్ అని చెప్పి జనరల్ నేమ్ పలుకుతాం అన్నమాట. సాధారణంగా పలికానికి మెమరీ ఉంటుంది, ఇంకొక 3 కూడా ఉంటుంది మనకి. అంటే టాబ్లెట్స్ అయితే 3 రకాల పేర్లు ఉంటాయి. స్టార్టింగ్ కంపెనీలో పలికే పేరు ఉంటుంది, బ్రాండ్ రిలీజ్ చేస్తే ఒక పేరు ఉంటుంది, ఆటోమేటిక్ ఒరిజినల్ దాంట్లో ఉండే కాంపౌండ్ పేరు ఒకటి ఉంటుంది. 3 పేర్లు వస్తుంది బయట మనకి. ఆ 3వ పేరు మనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈ కాంపౌండ్స్ అన్ని కెమికల్ సంబంధించినవి కాబట్టి వీటికి ఏం చేస్తామంటే ఎదురు పడతారు పేరు. సాధారణంగా తయారు చేసేవాడు పెట్టుకుంటారు ఒక పేరు. రెండోది ఏంటంటే IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫీల్డ్ ఆపరేటింగ్ కెమిస్ట్రీ దానికి సంబంధించిన వాడు ఒక పేరు పెడతారు అన్నమాట. అవి ఈ ఆల్డిహైడ్స్ సంబంధించినవి ఈ విధంగా పెడతారు. అలాగే ఆల్డిహైడ్స్ అనేది అటాచ్ టు ది రింగ్ సిస్టమ్ ఏ విధంగా పలుకుతాము మనం చూసుకున్నట్లయితే ఇవి ఒకే బొమ్మల దగ్గర అంటే యాలిఫాటిక్ ఉన్నాయని ఇలాగే పలుకుతాం, ఆల్ఫాటిక్ యానస్ ఉన్నాయని ఇలాగే పలుకుతాం. ఇప్పుడు డైరెక్ట్ గా రింగ్ సిస్టమ్ కానీ అటాచ్ అయి ఉన్నట్లయితే ఏదైనా ఆల్డిహైడ్ గ్రూప్ రింగ్ సిస్టమ్ కానీ అటాచ్ అయినట్లయితే మనం ఏం చేస్తామంటే సఫిక్స్ లో అంటే చివరగా కార్బాల్డిహైడ్ అని పలుకుతాం. సఫిక్స్ లో కార్బాల్డిహైడ్ అని పలుకుతాం అన్నమాట. మనకి ఆరోమాటిక్ రింగ్ కానీ డైరెక్ట్ గా మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయినట్లయితే మనం ఓన్లీ ఆల్డిహైడ్ గురించి మాట్లాడుతున్నాం. స్టార్టింగ్ లో చూడండి, ఫస్ట్ జనరల్ ఫార్ములా CN3CNO అనేది రెండింటికి సంబంధించింది. ఆల్డిహైడ్స్ జనరల్ ఫార్ములా రాసాము, కీటోన్స్ జనరల్ ఫార్ములా రాసాము. తర్వాత ఆల్డిహైడ్స్ ని IUPAC సిస్టమ్ ప్రకారం ఏ విధంగా పొందుతాము, అట్ ది సేమ్ టైం జనరల్ నేమ్ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా పొందుతాం, అవి ఆలిఫాటిక్ సిస్టమ్ లో చూస్తాం మనం. ఇప్పుడు అదే ఆల్డిహైడ్ ని ఆరోమాటిక్ కాంపౌండ్ కి ఏ విధంగా అటాచ్ చేయగలుగుతాం, ఆరోమాటిక్ కాంపౌండ్ అటాచ్ చేయనట్లయితే ఏ విధంగా పొందుతాం. ఫస్ట్ ఏదైనా ఒక రింగ్ సిస్టమ్ కి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయినట్లయితే అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ అంటాం. ఆటోమేటిక్ దీనికి ఆరోమాటిక్ కాంపౌండ్ కి ఫర్ ఎగ్జాంపుల్ CHO అంటే ఆల్డిహైడ్ అని అంటాం. CHO అంటే ఆల్డిహైడ్. ఈ ఆల్డిహైడ్ కానీ అటాచ్ చేయనట్లయితే ఇప్పుడు SO3H తీసుకోండి. SO3H తీసుకుని దాన్ని ఏ విధంగా కలపొచ్చుతాం, లేదా తీసుకోకుండా సింపుల్ ఫస్ట్ స్టార్టింగ్ పలికి అప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ నేమ్ ఉంటుంది, IUPAC నేమ్ ఉంటుంది. జనరల్ నేమ్ ఉంటుంది, IUPAC. ఇక్కడ జనరల్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ గా చివరి నేమ్ పలుకుతాం. కార్బాక్సిలిక్ యాసిడ్ లో యాసిడ్ చేసి ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఏముందంటే బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్ అని పెడతాం. దీనికి జనరల్ నేమ్ అనేది బెంజాల్డిహైడ్. ఇప్పుడు IUPAC నేమ్ ఆటోమేటిక్ మనకి IUPAC అనగానే బెంజీన్ డైరెక్ట్ గా టచ్ అయి ఉంటే కార్బాల్డిహైడ్ పలకాలి. అప్పుడు ఏమవుతుందంటే బెంజీన్ కార్బాల్డిహైడ్. ఇది IUPAC ప్రకారంగా బెంజీన్ కార్బాల్డిహైడ్ అని పలుకుతాం. బెంజీన్ కార్బాల్డిహైడ్, బెంజీన్ కార్బాల్డిహైడ్ పలుకుతాం. అలాగే దీని పేరు చూసుకున్నట్లయితే